క్రీస్తునందు దేవుని ప్రియులందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున వందనాలు తెలియపరుస్తున్నాను. నేను పాస్టర్ జాన్ వెస్లీ, హోసన్నా మినిస్ట్రీస్. ప్రియులారా, మీకు అందరికీ తెలుసు, జూలై 18 తారీఖు శనివారం రోజున ఉదయాన్నే కర్నూల్లో ఫ్రెడీపాల్ పాస్టర్ గారికి రోడ్డు ప్రమాదం జరిగింది. దేవుడు ప్రమాదం నుంచి తప్పించారు. ఆదివారం రోజున ఆత్మీయులందరూ సంఘాల్లో సేవకులు ప్రార్థన చేయించారు. ప్రార్థన ఆలకించి దేవుడు ప్రస్తుతం ఆరోగ్యాన్ని అనుగ్రహించారు ఆయనకి. కాకపోతే ఆదివారం మధ్యరాత్రి బయలుదేరి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ తీసుకొచ్చాం. అయితే డాక్టర్లు చెప్పిన మాట ఏమిటంటే మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నాయట. అంచేత ప్రమాదం లేదు అని కాదు, అలాగని బహు ప్రమాదం అని కాదు, కానీ ప్రమాద పంచుల్లో ఉన్నారని మాత్రం చెప్పారు. ఇంతకు మించి నేను చెప్పలేను. ఆత్మీయులు నన్ను అర్థం చేసుకుంటారని, ఫ్రెడన్న కోసం పట్టు విడవక నిరవధికంగా ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే హోసన్నా మందిరాలన్నింట బుధవారం స్త్రీల కూడికలు జరుగుతాయి. ఓ సేవకునిగా నా విజ్ఞాపన, ఒక తమ్ముడిగా నా విజ్ఞాపన, విశ్వాసులందరూ కలిసి కూడా బుధవారం పగలు కాస్త ఫ్రెడన్న కోసం ఉపవసించి ప్రార్థిస్తారని ఈ వీడియో ముఖంగా నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే మినిస్ట్రీలో ఉన్న సేవకులు, అలాగే బయట సేవకులైనా అందరూ ఫ్రెడన్నను ప్రేమించిన వారందరూ ప్రార్థన చేశారు. ఈ 3 రోజులు సోమ, మంగళ, బుధవారం వరకు 72 గంటలు గడవాలన్నారు. 1,00,000 వారం నుంచి మిగతా విషయాలు చెప్తానన్నారు. ఎప్పటికప్పుడు ఫ్రెడన్న ఆరోగ్యం యొక్క తాజా విషయాలు మీకు నేను తెలియపరుస్తూ ఉంటాను. మానక అన్న కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దేవుని పనిలో కొనసాగించబడిన సేవకుడు, లక్షల మంది ఆత్మీయులకు ప్రయోజనకరమైన పాత్ర. అంచేత మరలా ప్రభు వారిని జ్ఞాపకం చేసుకొని పునర్జన్మను అనుగ్రహించి శక్తి కలిగిన సాధనంలాగా అన్నను వాడుకోవాలని మీరందరూ ప్రార్థన చేస్తారని, మరి ముఖ్యంగా ఏ ఒక్కరూ హాస్పిటల్ దగ్గరికి రావద్దు. మీకు అందరికి తెలుసు, ఐసీయూలోనే ఉన్నారు ఆయన. నేను కూడా రోజంతట్లో ఒక్కసారి నన్ను పర్మిషన్ ఇస్తున్నారు. మీకు తెలుసు, మరలా నేను చెప్పక్కర్లేదు. ఇండ్ల దగ్గరుండి, సంఘాల్లో ఉండి గుర్తొచ్చినప్పుడల్లా అన్న కొరకు ప్రార్థన చేసి ప్రభువుని స్తుతించండి. చూడొచ్చు అని అనుకున్నప్పుడు నేనే మీకు తెలియపరుస్తాను, మీరు రావచ్చు. దయచేసి హాస్పిటల్ దగ్గరికి ఎవ్వరూ రావద్దని చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ప్రార్థన చేయండి. నేను కూడా మీతో ప్రార్థనలో ఏకీభవిస్తాను. తిరిగి పాత ఫ్రెడన్న మనం చూడాలి, ప్రభు పరిచయలో వాడుకోవడం చూసి మన అందరినీ నిండు మనసుతో ప్రభువును స్తుతించాలి. యెషయా గ్రంథంలో ఉన్నట్లుగా స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుందని, సేవకుల యొక్క స్వస్థతని, ఆరోగ్యాన్ని కోరుకున్న దేవుడు గనక మనం ప్రభు పాదాలు పట్టుకుంటే కరుణ కటాక్షం కలిగిన నా తండ్రి దీర్ఘాయువు వాత్సల్యాన్ని చూపుతారు. నమ్ముదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో కొనసాగండి. ప్రభు అట్టి ప్రార్థన ఆత్మని, కృపని మనందరికి అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.